హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము వర్డ్ప్రెస్ అనేది మన యొక్క హోస్టింగ్స్లో మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, సర్వర్లో కనుక మనం ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది ఈ యొక్క క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, readyamg.com అనేది నేను ఆల్రెడీ దీన్ని చేసుకోవడం జరిగినది. ఇక్కడ నేను ఏంటంటే శ్రీకాంత్.readyamg.com అని చెప్పేసి ఒక డొమైన్ అనేది ఇందులోకి వచ్చేసి సబ్ డొమైన్ క్రియేట్ చేయడం జరిగినది. దీంట్లో నేను నాకు హోస్టింగర్ తోటి నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గో టు ఆటో ఇన్స్టాలర్. ఓకే, సో ఆటో ఇన్స్టాలర్ పోయినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటా చూడండి, వర్డ్ప్రెస్ ఇవన్నీ నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నా. లక్ష్మి.readyamg.com, readyamg.com, weigrok.com అని చెప్పేసి కొన్ని నేను యూస్ చేయడం జరిగిన ఉన్నది. తర్వాత ఇప్పుడు నేను వర్డ్ప్రెస్ అనే దీంట్లో శ్రీకాంత్.readyamg.comలో నేను వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది నా శ్రీకాంత్.readyamg.com ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క డొమైన్లో కనుక అది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఏంటిది? వర్డ్ప్రెస్. మీకు లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క వర్డ్ప్రెస్కి మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఏంటిది అని అంటే లాగిన్ అనే నెంబర్. ఓకే, సో లాగిన్ అయ్యేదానికి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. తర్వాత యూజర్ నేమ్ సంథింగ్. ఓకే, మనకి సంథింగ్ యూజర్ నేమ్, రికవరీ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఇక్కడ. ఓకే, వెబ్సైట్కి మన టైటిల్ ఇవ్వాలని ఇవ్వచ్చు. లాంగ్వేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. తర్వాత ఇన్స్టాల్. ఓకే, సో టైటిల్ నేను శాంపిల్ అని ఇస్తున్నాను. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుతుందంటే మన వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుతుందంటే మన వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకు వర్డ్ప్రెస్ అనేది ఈ యొక్క డొమైన్ పైన మనకు రిజిస్ట్రేషన్ అయిపోయినది. ఇప్పుడు మనము ఈ యొక్క లింక్ క్లిక్ చేసేసినట్లయితే మనకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మరి అక్కడ మనం యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చాం కదా, అది ఎందుకు అని అనుకున్నట్లయితే ఇక్కడ అడ్మిన్ అని ఎంటర్ చేయండి. అడ్మిన్ అని ఎంటర్ చేయగానే మనం డైరెక్ట్ యూజర్ నేమ్ ఐడి కనుక పాస్వర్డ్ కనుక రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం ఏం ఇచ్చాం? లక్ష్మి 123. ఓకే, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరిగినది. ఓకే, అక్కడ మనం ఏమైతే ఇచ్చామో అది మర్చిపోకూడదు. లాగిన్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే వర్డ్ప్రెస్ అనేది వెనక సైడ్, ఓకే, సో బ్యాక్ ఎండ్లోకి రావడం ఉన్నది. మళ్ళీ ఫ్రంట్ ఎండ్లోకి కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనకు శ్రీకాంత్.readyamg.com అని క్లిక్ చేయగానే మనకి ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే ఈ థీమ్ని మనం ఎట్లా మాడిఫై చేస్తాం. ఓకే, మంచి థీమ్స్ అనేవి ఎలా చూస్ చేసుకుంటారు, మాడిఫికేషన్ చేసిన దాన్ని మనం ఎలా యూజ్ చేయాలని కూడా మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.